ఉమ్. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము ధ్యానిద్దాం ఇవాళ. మొత్తం మనం 7 అధ్యాయాలు ధ్యానించామండి. 7 అధ్యాయంలో కూడా ఏం చూసాము? దేవుని యొక్క మొదటి 7 సంఘముతో మాట్లాడిన విధానము, దాని తర్వాత 7 ముద్రలో ఒక్కొక్క ముద్ర చాలా వివరంగా క్లుప్తంగా దేవుడు ప్రతి అంశం మాట్లాడుకుంటూ అక్కడ రాయబడిన ప్రతి పదాన్ని వివరిస్తూ మాట్లాడేయడం మనతో. దాంట్లో మనం నిన్నటిదాకా చూసింది 7వ అధ్యాయము, దాని ఉన్న లోతులు. అంటే 6వ అధ్యాయం 6 ముద్రలు అయిపోయిన తర్వాత 7వ ముద్రకి వెళ్ళాల్సిన సమయంలో మధ్యలో రాయబడిన ఈ యొక్క 7వ అధ్యాయం అంతా 3 రోజులు ధ్యానించాం మనం. ఇవాళ మనం 8వ అధ్యాయం ధ్యానిద్దాం. ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచి తిని, వారికి 7 బోర్లు ఇయ్యబడెను. ఒక్కసారి మనం దీనికి వెళ్ళే ముందు ఒక చిన్న వీడియో చూద్దాం. In Revelation, have you ever wondered why the 7 trumpets in the book? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అందరూ అంతే ఉండండి. ఒకసారి ఈ వీడియో చూద్దాం. Trumpets. They are God's final. Have you ever? My husband Charlie. సరే, నేను తర్వాత నేను షేర్ చేస్తాను ఆ వీడియో. తర్వాత చూడండి, అది మిస్ అయిపోతుంది, అంటే లోడ్ అవుతుంది, స్వైప్ చేసేస్తున్నాను. తర్వాత చూద్దాం. అక్కడ ఏం రాయబడింది అంటే, ఇప్పుడు మనం ఏదైతే చదువుతామో 7 బోర్లు ఊదినప్పుడు ఆ దోతలు ఎలా ఒక్కొక్క సంఘటన జరుగుతుందో అది మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను. తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతుంది ఆయన 7 ముద్రలు, అంటే 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అసలు మనం గత కాలంలో చూసాం, ఈ 7 ముద్రలు ఎవరు రాశారు, 7 ముద్రలు ఎందుకు పరలోక రాజ్యం అప్పుడు విప్పబడుతున్నాయి, ఎందుకని 7 ముద్రలు తండ్రి కుమారునికి ఇస్తున్నాడు, ఎందుకు ఆయనే బలిష్ఠుడిగా ఉండి వాటిని ఎందుకు విప్పగలుగుతున్నాడు, వేరే వాళ్ళు ఎందుకు విప్పలేకపోతున్నారు, వచ్చుచున్న ప్రతి ఒక్క గుర్రం ముందు రాయబడిన 4 ముద్రలో వచ్చిన 4 గుర్రముల మీద ఉన్న 4 వ్యక్తుల యొక్క శ్రమలు ఎలా వస్తున్నాయని గురించి మనం మాట్లాడాం. ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూసామంటే, గడిచిన కాలం అంతా చూసుకుంటూ వచ్చి పరలోక రాజ్యమునందు బలిపీఠం దగ్గర కింద పరిశుద్ధులు చేసే ప్రార్థనలు, వారు అడుగుతున్న ప్రశ్నలు, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు 6 ముద్రలు ఓపెన్ చేసిన తర్వాత జరిగేది ఏంటిదంటే, 7వ ముద్ర ఓపెన్ చేసేదే శ్రమల కాలం. అంటే 7వ ముద్ర ఓపెన్ చేస్తుంటే మనం ఇక్కడ 7లోనే ఏం కనిపిస్తుంది అంటే, 7 పాత్రలు, 7 బోర్లు. అంటే తర్వాత భూమి మీద జరిగే ప్రతి ఒక్క విపత్తి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ 7వ ముద్రలో కనిపిస్తుంది. అంటే మనం ఇప్పుడు నేను దాకా చెప్పిన అదే విషయము. 6 ముద్రలు ఓపెన్ అవుతున్నాయి అంటే మనం ఎక్కడున్నాము? 6 ముద్రలు ఓపెన్ చేసే చోట ఉన్నాం. అంటే ఇది జరగవలసిన కార్యాలు. ఈ విషయం చూస్తున్నప్పుడు అక్కడ మనం మాట్లాడుతూ ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు ఎంతసేపు ఉందంటండి? అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండేను. ఇవన్నీ ఈ అంశమే చూద్దాం. ఎందుకు పరలోక రాజ్యంలో అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంది? మనం మొన్నటి దినం మనం చూసాం, పరలోక రాజ్యంలో ఎలా ఉంటుందంట, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని ప్రతిగానములు చేస్తాయి అంట దోతలు 24 గంటలు. అలానే మనం ఇంకో చోట చూడబడి ఉంటే, వీళ్ళు రక్తము ద్వారా కడగబడిన వారు, వీరు దేవారాత్రములు తండ్రి దగ్గర ఉండి ఏం చేస్తారంట? సేవ, అంటే ఆరాధన, ధూపం. అక్కడ ఒక ధూపం జరుగుతూ ఉంటుంది, అంటే నిత్యము ఒక యాగం జరుగుతూనే ఉంటుంది. ఏమని చేస్తారంట? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ఇలా దేవుణ్ణి ఆరాధిస్తున్న ఆ యొక్క పరలోక రాజ్యం ఎంతసేపు అంటే ఆగుతుంది? అరగంట సేపు. ఇంచుమించుగా అరగంట సేపు పరలోక రాజ్యంలో ఒక ఆరాధన లేకుండా, దూతలు స్తుతించకుండా, కింద ఉన్న పరిశుద్ధులు స్తుతించకుండా, ఏమీ లేకుండా ఒక అరగంట సేపు పరలోక రాజ్యం నిశ్శబ్దంగా ఉందంటే ఏదో ఒక గొప్పది, దానికన్నా గొప్ప విషయం ఒకటి జరుగుతున్నట్టే కదా అర్థము. అంటే ఆరాధనను సైతము ఆపివేసగలిగింది ఏంటి అక్కడ అంటే, దేవుడి బహు ఇష్టం ఏంటిదండి? మనం అనుకుంది ఆరాధన అంటే దేవుడికి బహు ఇష్టం. అలాంటి ఇష్టమైన దానిని కూడా దేవుడు పక్కన పెట్టేసి ఏం చూస్తున్నాడు అంటే, కింద రాయబడి ఉంటుంది అదే మాట. అంతట నేను దేవుని ఎదుట నిలిచెను, 7 దూతలను చూచి తిని. ఎంతమంది దూతలని?
ఏడుగురు దూతలను చూచి తిని వారికి 7 బొర్రెలు ఇయ్యబడిను. మరియు సువర్ణ దుప్పర్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అంటే పరలోక రాజ్యము ఆరాధన సైతం ఆపగలిగింది ఏంటంట? ప్రార్థన. మనం ఇదే 6వ అధ్యాయంలో చూసాం. మనం ఏమంటే ఆ బలిపీఠం కింద ఉన్న పెద్దలందరూ ఏం చేస్తున్నారు? పరిశుద్ధులందరూ కలిసి, ప్రభువా ఇంకా మా రక్తం నిమిత్తం ఎంతకాలం నువ్వు ఆగుతావు? ఇంకెంతమంది రక్తాలు కారాలా? ఇంకా వెళ్ళవా? భూమి మీద శిక్షించవా? వెళ్ళవా? నువ్వు ఉగ్రత చూపించవా అని అడుగుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇంకనూ చేర్చవలసబడిన లెక్కలు ఉన్నారు, ఇంకా హతసాక్షులు అవ్వాల్సిన వారు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చాక అప్పుడు, అంటే ఇప్పుడు 7వ ముద్రలో వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? అందరూ కూడా వచ్చేసారు. వచ్చేయడం బట్టి ఏమవుతుంది? ఆ యొక్క ప్రార్థన ధూపంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు చేసిన ప్రతి ప్రార్థన చేరుస్తున్నాడు దేవుడి దగ్గరికి. అంటే ఇంక సమయం అయింది, ఇంక బయలుదేరదాం. అంటే ఇది 7 దేనికి సాదృశ్యంగా ఉందంటే, అంటే సంఘము రహస్యంగా ఎత్తబడిన తర్వాత 2 రాకల గురించి మనం మాట్లాడుకున్నాం. ఏముంటాయి అనుకున్నాం? రహస్యపు రాకడ, అదే బహిరంగ రాకడ. ఇది అందరూ చూస్తారు రెండవది. కానీ మొదటిది ఎవరు చూస్తారంటే, ఎవరైతే విశ్వసించి దేవుని నమ్మిక ఉంచి దేవునిలో ఎదుగుతూ దేవుని కనిపెట్టుకుంటూ భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఎక్కడ కూడా విఫలం కాకుండా, ఎక్కడనూ కూడా దేవునిలో పడిపోకుండా, సాతానికి త్రావు లేకుండా, పాపానికి చాటు లేకుండా, చీకటి బ్రతుకులకు దూరంగా ఉంటూ దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క వెలుగులో దేవుని యొక్క సహవాసము కలిగిన వారు అందరూ కూడా ఎక్కడ చేర్చబడతారు? దేవుని దగ్గరికి చేర్చబడతారు. ఈ విషయం మనం గత కాలం అంతా చూసిన విషయాలే. అయితే ఇక్కడ అరగంట సేపు అంటే ఏంటి? దేవుడు అరగంట పదమును వాడాడు. కొన్ని చోట్ల కొన్ని పదాలు ఉన్నాయమ్మా. ఈ కొన్ని పదాలు దేని సాదృశ్యంగా ఉన్నాయి అని అవన్నీ కూడా చూద్దాం ఇవాళ. అసలు ఇక్కడ ప్రార్థనకి అంత బలిష్టంగా, అంత వెయిటేజ్ ఉందా? దేవుడు అంత వాళ్ళ ప్రార్థనలకి పరలోక రాజ్యం అంతా నిశ్శబ్దమైపోయి, అంటే కెరేబులు, షెరేబులు, దూతలు, కోట్లాను దూతలు, పరిశుద్ధులు, నీతిమంతులు, అలాగే 12 మంది శిష్యులు, ఇంకను ఆ పాత నిబంధనలో రాయబడిన పరదేశంలో ఉన్న వారు అందరూ చేస్తున్న ఒక్కసారి ఆరాధన ఆపివేసి పరలోక రాజ్యము అంతా ఒకవైపు చూస్తుందంటే అది ఇంతకుముందు జరిగిన విషయం కాదు. అది ఇంతకుముందు ఎక్కడ జరగల. అది మొదటిసారి జరుగుతుంది. పరలోక రాజ్యంలో జరుగుతుంది కాబట్టి వారు ఏం చేస్తున్నారు? అందరూ తేరిచి చూస్తున్నారు. మనం చూసాం ఆ గ్రంథం ఇప్పుటకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంట? దూతలన్నీ అన్నీ ఒక సమూహంగా ఒక చోటకు వచ్చి, నీవే బలిష్ఠుడు, నీవే చూసావు అని చెప్పి మనం 4వ అధ్యాయం చదివాం. ఒకసారి చూద్దాం ఆ వర్సెస్ని. 4వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుందంట? 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటకు కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తులో ఉండు సర్వాధికారి దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింపగలు చెప్పుచుండెను. అంటే దూతలు చెప్పుచున్నవి కూడా ఏమవట్లేదు, అక్కడ మౌనంగా ఉన్నాయి. అంటే ఆరాధనే లేదు అక్కడ. అంటే ఏంటి? ఇంకా చదువుకుంటే కిందకు వస్తే ఎందుకు? అండ్ ఇంకో వర్సెస్ కూడా ఎక్కడ ఉంటుంది? దేవుడు ఆ సింహాసనం నుంచి అది తీసుకున్నప్పుడు దూతలన్నీ ఏం చేసాయంటే సమూహంగా వచ్చి తేరిచి వస్తున్నాయంట. అంటే ఇంతకుముందు జరగల ఆ సంఘటన. మొదటిసారి పరలోక రాజ్యంలో ఒక సంఘటన జరుగుతుంది. అదే ఈ 7వ ముద్ర. 7వ ముద్ర సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ ఎవరు వచ్చి నిల్చున్నారంట? ఇంతకుముందు గతకాలం వరకు మనం ఏం చూసాము? ఆ యొక్క ఎదుట క్రీస్తు నిలబడి ఉన్నాడు. 7 నక్షత్రాలు పట్టుకుని ఉన్నవాడు ఉన్నాడు సింహాసనం ఎదుట. అందరికీ అంతే ఉందా? కట్ అవుతుందమ్మా. ఎక్కడ దాకా విన్నారు? వాక్యం చదివే దగ్గర. ఏది? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయమా? అదే అన్నా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఏం రాయబడింది అంటే చూడండి, 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపట కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తులలో ఉండు సర్వాధికారి యోగు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింపగలు చెప్పుచుండెను. అంటే రాత్రి పగలు ఏం చేస్తున్నాయి అంటే అవన్నీ పరిశుద్ధుడు 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 అని. ఇది ఎవరు చేస్తున్నారు? దూతలు చేస్తున్నారు. పరలోక రాజ్యంలో
మనుషులు ఇంకా చేరలేదు అనుకున్నాం. యాక్చువల్గా వచ్చారు, ఎవరు నీతిమంతులు వచ్చారు, వీళ్ళందరూ మనం గతకాలం చూసాం. కానీ లేరు అనుకున్న దూతలు చేసే ఒక ప్రార్థనలు అంటే ఆరాధన కూడా ఏమైందంట, కొంతసేపు అరగంట సేపు మౌనంగా ఉంది. అంటే అంత వెయిటేజ్ దేనికి వెళ్ళింది? ప్రార్థనకి వెళ్ళింది. అందుకే మనం అంటాము, ప్రార్థన చేసేటప్పుడు ఒక ధూపం వలె ఎగసిపడాలి. పౌలు అంటారు, పాత నిబంధన గ్రంథంలో రాయబడిన ధూపము మీరు చేసే ప్రార్థనలన్నీ పరలోక రాజ్యంలో ఎలా చేర్చబడాలా? ఒక ధూపం వలె. సరే, ప్రార్థన గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కీర్తన గ్రంథం 65 అధ్యాయం 2వ వచనం. కీర్తన 65 2వ వచనం. కీర్తన గ్రంథము 65 అధ్యాయము 2వ వచనము. బైబిల్ మధ్యలో ఉంటుంది, మీరు కళ్ళు మూసుకుని వెళ్ళి తీసిన కీర్తన కనబడుతుంది. ఒక మరలా చదవరా, మీ వాయిస్ కట్ అయిపోతుంది. సర్వ శరీరం ఎద్దుకు వచ్చేదురు. సర్వ శరీరం ఎద్దుకు వచ్చేదురు. ఏమంటున్నాడు? నీకు ప్రార్థన ఆలకించువాడు సర్వ శరీరము నీ యొద్దకు వచ్చేదను. అంటే ప్రార్థన గురించి ఏం చేస్తాడంటే ఆయన ఆలకిస్తాడు. అంటే ఇప్పుడు పరలోక రాజ్యంలో అంటే వాళ్ళు ధూపం తీసుకువెళ్ళి ఏం చేస్తున్నారు? ఆ ప్రార్థనలు, ఆ పాత్రలు ఏమున్నాయి అనుకున్నాం? పెద్దల యొక్క నీతిమంతుల యొక్క ప్రార్థనలు. దానికి ఏం సమకూరుస్తున్నారు? ధూపంని వేస్తున్నారు. ఆ ధూపం ఎక్కడ చేరుతుంది? ఇప్పుడు దేవునికి చెందుతుంది. ఎందుకు చేరుతుందంటే ఆయన ఇప్పుడు ఆ ప్రార్థనలన్నిటి మీద ఏం చేస్తున్నాడు? జవాబుల కోసం. అంటే మన ప్రార్థనలు కూడా, అందుకే ఒక్కోసారి మనం ఏం చేస్తాము, ప్రార్థన జరిగే సమయంలో ధూపం వేస్తాం. ఎందుకు? అది సాదృశ్యంగా. అంటే మనం చేసే ప్రార్థన ఎలా అయితే పొగవలే తిన్నగా పైకి ఎలా వెళ్తుందో మనం చేసే ప్రార్థనలు కూడా అలానే వెళ్తుందని ఒక సాదృశ్యంగా, ఒక గుర్తుగా మనం కొన్ని దినములు వేసాం. ఆ యొక్క అది ఒక నడవడికి వేరు, ఆ యొక్క అనాయింటింగ్ మూమెంట్ వేరు. అది ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ఆయిల్ అనాయింటింగ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నడుస్తున్న విధానం వేరు మనం. సరే, ఇప్పుడు కీర్తన గ్రంథం చెప్పబడింది ప్రార్థనలు ఆలకిస్తాడంట, జవాబులు ఇస్తాడంట. అందుకే ఒక చోట ఏముంది? ఇరుకులో ప్రార్థించండి. కట్ అవుతుందా? చూద్దాం, ఇంకా తర్వాత కథ చూద్దాము. ఈ ప్రార్థన ధూపం ఎగిసిపడుతుంది. సరే, ఎందుకో అక్కడ రాయబడింది ఏంటిది? అరగంట అని పదం రాయబడింది. ఈ అరగంట సమయం అనేది భూమి మీద ఉన్న సమయమా లేదా పరలోక రాజ్యంలో ఉన్న సమయం అనేది ఎక్కడ కూడా రాయబడలేని విషయం. ఇప్పుడు ఈ అరగంట అనేది మనం ఎలా దృష్టిలో చూడాలంటే, తన ఆత్మానుసారుడికి వెళ్ళినప్పుడు పరలోక రాజ్యంలో వెళ్ళాడు కాబట్టి ఈ అరగంట సమయం అనేది భూమి కింద లెక్క. కానీ అది దేవుని యొక్క చిత్తంలో ఎలా ఉందనేది మనకు తెలియదండి. క్షమించండి, ఈ పరలోక రాజ్యంలో అరగంట అని రాయబడింది. అంటే దర్శనం చూస్తుంది ఎక్కడ? పరలోక రాజ్యంలో కదా. అక్కడ అరగంట సేపు అంటే ఆ అరగంట భూమి మీద ఎంత అనేది మనకు తెలియదు. దాని నిమిత్తమే మనం ఒక చోట రాయబడి ఉంటుంది. నేను ఎక్కడ? మత్తయి సువార్త 24:37 చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 24:37. మధ్యలో కట్ అయినా తర్వాత అప్లోడ్ చేస్తానండి యూట్యూబ్లో చూడండి. ఒక్క నిమిషం, అది కాదు. ప్రకటన గ్రంథం యోహాను 16:16 చూడండి. యోహాను 16:16. నాలుగో సువార్త. కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచుదరని చెప్పాను. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? కొంచెం కాలం అంటున్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? క్రీస్తు ఇంకా సెలవు మీదకి వెళ్ళక ముందుకు మాట్లాడుతున్న విషయం ఇది. కొంతకాలం వరకు నన్ను మీరు చూడరు, కొంతకాలం తర్వాత మరలా చూస్తారు. కొంతకాలం అంటే ఎన్ని రోజులు? అక్కడ 3 దినములైంది. ఎందుకంటే సెలవులో మరణించి దేవుడు ఎన్నో రోజులు లేచాడు? 3వ దినమున లేచి ఎవరు కనిపించారు? మరలా శిష్యులు కనిపించారు.
అంటే ఇక్కడ రాయబడింది కొంతకాలం అంటేనే 3 రోజులు. అలానే 1000 ఏళ్ల పరిపాలన గురించి మనం మాట్లాడుకున్నాడు. అప్పుడు ఒక సంఘటన లేదంటే కొంతకాలం అనే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఎన్ని సంవత్సరాలు అంటున్నాడు? కొంతకాలం మన ప్రథమ వాడిన 1000 ఏళ్ళ పరిపాలన గురించి మనం మాట్లాడాం. అంటే ఈ విషయాలన్నీ కూడా కొంతకాలము లేదు సమయం గురించి మాట్లాడుతున్నాడంటే అది భూమి మీద ఎంత సమయం అనేది మనకు తెలీదు. ఎందుకంటే దేవుని దృష్టిలో ఒక దినం ఎన్ని రోజులకు సమానం అంట? 1000 డేస్ అని 1000 దినములకు సమానం. అంటే ఒక్కరోజు 1000 దినములు సమానం అంటే దాంట్లో అరగంట అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఒక్కోసారి ఒక్కో కోణంలో దేవుడు మాట్లాడుతూ జరిపించాడు. ఎందుకని అంటే మనం నోవాహు దినంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నోవాహుని ఓడలు ఎక్కించిన నోవాహుని ఏం చేశాడు? మరలా ఈ యొక్క జలప్రలయం అంతా అయిపోయిన తర్వాత నోవాహుని ఏం చేశాడంటే గుర్తు తెచ్చుకున్నాడు. ఒకడున్నాడు ఇంకా భూమి మీద పడవలో ఉన్నాడు. వాడిని ఏం చేయాలా? ఇప్పుడు వాడిని బయటికి తీసుకురావాలని. ఈ విషయాల గురించి మనం ఎక్కడ చూస్తామంటే ఆదికాండంలో చూస్తాం. అంటే మరలా ఏం చేశాడు? కొంతకాలాన్ని వదిలేశాడు. భూమి మీద కొంతకాలం దేవుడు కొన్నిసార్లు వదిలేశాడు. మరలా కొంతకాలం అంటే ఆ కొంతకాలం అనే నోవాహు దినం దగ్గర చూస్తే ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 1 సంవత్సరం అవుతుంది. కొన్ని దినములు అంటే సంవత్సరం అయిపోతుంది. ఇక్కడ అరగంటని ప్రస్తావన మనం కరెక్ట్గా చెప్పలేము. కానీ పరలోక రాజ్యంలో ఏం జరుగుతుంది? ఒక అరగంట సేపు మౌనంగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా దేవుడు దీని ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాడు. ఎందుకంటే పరలోక రాజ్యములో మౌనంగా ఉండటం అనేది అసాధ్యమైన విషయం. ఈ విషయంలో ఇంకా మనం లోతుగా వెళ్తుంటే ఆయన అంటున్నాడు, నా యొక్క రాకడ ఎలా వస్తుందంట? నోవాహు దినములో ఎలా అయితే ఉంటుందో అలా వస్తుంది అంటున్నాడు. ఈ విషయమే మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం గురించి రాయబడింది. 24:37. మత్తయి సువార్త 24:37. మీ అందరి ఇంట్లో వైఫైలు ఉండును గాక. నోవాహు దినములు ఎలాగుండును మనిషి కుమారుని రాకడేను అలాగే ఉండును. మనిషి కుమారుని యొక్క రాకడ కూడా ఎలా ఉంటుందంట? అలానే ఉంటుంది. ఇప్పుడు నోవాహు దినము అలాగే. ఇప్పుడు ఆరు ముద్రలు ఓపెన్ చేసి పెట్టాం. మన దేవుడి సువార్త ప్రకటించబడుతుంది. అది సువార్త విషయములే కానీ, కృప అని చెప్పుతూ విషయములే కానీ, లేదు అంటే మనం చెప్పుతున్న ఈ రీతి మనం ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో రేపు దేవుడిని రాబోయే సంగతుల నిమిషము బట్టి మనం యొక్క యథార్థముగా లేదంటే మన ఆత్మీయంగా ఎదుగుటం కొరకు మనం ఎలా సిద్ధపడుతున్నాం అంటే కొన్ని సంఘములు సిద్ధపడుతున్నాయి, కొన్ని చోట్ల దేవుడి సువార్త ఇంకా ప్రకటించబడుతుంది. ఇవన్నీ 6 ముద్ర వరకు జరుగుతుంది. తర్వాత 7వ ముద్రకు వచ్చేప్పుడు ఇవి ఇంకేమి కనిపించవు. ఎందుకంటే అప్పటికేమవుద్ది? రహస్యంగా సంఘం ఎత్తపడుతుంది. ఎవరు ఉండరు. ఎవరు నిజంగా భక్తి చేశారో, ఎవరైతే నిజంగా విశ్వసించారో, దేవుని ఎవరైతే ఆనుకున్నారో వారు ఖచ్చితంగా కనిపించరండి. ఇది నిశ్చయము. ఎందుకంటే జరుగుతున్న సంఘటనలు అన్నీ కూడా దేవుడు ప్రవచించిన సంఘటనలే. జరుగుతున్న ప్రతి విషయము కూడా దేవుడు మాట్లాడిన విషయాలే జరుగుతున్నాయి. అందుకే అంటున్నాడు, అంత్యకాలం అందు దీన్ని గైకున్నవాడు ధన్యుడు. సరే యూదా రాసిన చూద్దాం. యూదా 1:15 చూద్దాం. ఆయన ఏం చెప్పాడు చూద్దాం. దేవుని పట్టించిన యూదా ఏం రాశాడు? ఒకే ఒక అధ్యాయం ఉంటుందండి, ఒకే పేజీ. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవర్తించేటను. ఇదిగో అందరికి నీ తీర్పు తీర్చుటకును చదవండి. వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన 1000 పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. చాలు. వారు తమ దురాశలు ఇప్పుడు ఎక్కడి నుంచి చూస్తున్నాం? ఎవరు ప్రవచించారు? ఆది కాలంలోనే. ఎక్కడ ఎన్నో వాడంట? 7వ వాడైన హానోకు. అంటే 7వ వాడు, ఆదాము నుంచి 7వ వాడైన హానోకు ఏమని చెప్తున్నాడు? రాబోయే అంటే జరగబోయే విషయముల నిమిత్తం కూడా ప్రవచిస్తున్నాడు.
అంటే ఇప్పుడు హానోకు కూడా ఎవరు? ప్రవక్తయే. అంటే జరగబోయే దేవుడు బయలుపరిచి మాట్లాడిన వ్యక్తే. అందుకే నిన్నటి దినం ఒక పదముని అన్నాను. నోవాకు అది సారీ హానోకు అనే బుక్ ఉంటుందండి. హానోకు బుక్లో ఇంకనూ భయంకరంగా రాయబడి ఉంటుంది ఎలా దేవుడు రాబోతున్నాడు. ఎందుకంటే 300 సంవత్సరాలు నడిచిన వ్యక్తి, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు నడిచిన వారే గొప్ప గొప్పగా రాసినప్పుడు 300 సంవత్సరాలు నడిచిన వ్యక్తి ఇంకెంతలా వివరంగా రాస్తాడు. దేవుడంట నడుచుచున్న వ్యక్తులకి ఆనందమే కాదండి, దేవుని యొక్క దుఃఖాన్ని కూడా పంచుకుంటాడు, దేవుని యొక్క బాధను కూడా పంచుకుంటాడు. అవునా, నిజమా అంటే నిజమే. ఈ విషయం ఎక్కడ దొరికింది? హోషియా గ్రంథంలో ఉంటుంది. హోషియా 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది చూడండి. దేవుడు నిజంగానే తన బాధలు పంచుకుంటాడా అంటే పంచుకుంటాడు. ఎందుకంటే దేవుడు ఎవరైతే ప్రేమిస్తారో తన సంతోషం ఒకటే కాదండి, బాధను కూడా పంచుకుంటాడు. దేవుడు కూడా మీతో ఆ బాధలు పంచుకొను గాక. ఓషియా 1వ అధ్యాయం 2వ వచనము. మొదటి అధ్యాయం 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెళ్లాడి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొను అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దిబ్రయీము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమార్తె కనగా. ఏమంటున్నాడు అక్కడ? దేవుణ్ణి విసర్జించినందున ఎలా ఉన్నారంట? వ్యభిచారులాగా ఉన్నారు. నీకు ఆ బాధ తెలియాలి, నువ్వేం చేయాలా? ఒకసారి వెళ్ళి వ్యభిచారి స్త్రీని వివాహం చేసుకో. వ్యభిచారం అలవాటు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందండి? అది ఇక్కడ మామూలుగా ఉంటారా? త్యాపకి ఏమవుతుంది? తన ఒక స్వభావం ఏంటి? బయటికి వెళ్ళిపోవాలి, పాపం చేయాలి. ఇదే దుస్థితిలో ఉన్నారని చెప్పేసి దేవుడు చూసారా తన యొక్క భక్తుడికి బయలుపరుచుకుంటున్నాడు. నా బాధ ఎలా ఉంది, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటున్నారు, యథార్థమైన జీవితాలు లేవు. నా దగ్గరికి వస్తున్న వాడు ఎలా ఉన్నారు, నిజంగా నన్ను ప్రేమించట్లేదు. నా దగ్గరికి వస్తున్న వాడు ఎలా ఉన్నారు అనుకుంటున్నావు? నా దగ్గర నిజమైన భక్తి కనపరుస్తున్న వారు ఒక్కరనుకోలేదు ఓషే అని ఆయన బాధపడుతున్నాడు. ఎలా ఉన్నారంటే వాళ్ళు వ్యభిచారమైన స్త్రీ ఎలా అయితే బుద్ధి కలిగి ఉంటారో అలానే ఉన్నారు. వస్తున్నారు, నా దగ్గరకు ఉంటున్నారు, మరలా ఏం చేస్తున్నారు? లోకానుసారం ఈ జీవితాన్ని జీవిస్తున్నారు. వస్తున్నారు, అడుగుతున్నారు, పొందుకుంటున్నారు, మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? లోకానుసారం ఈ జీవితానికి వెళ్ళిపోతున్నారు. నూతనమైన యెరూషలేము అంటే పరలోక రాజ్యంలో చేరబడాలని ఒక ఆలోచన లేదు, ఒక గమ్యం లేదు, ఒక స్థిరత్వం లేదు వారికి. వారికి ఉన్న ఉద్దేశం ఈ లోకంలో ఏం తిందామా, ఏం తాగుదామా, ఎలా సుఖించుదామా, పాపం జీవితాన్ని ఎలా బ్రతుకుతామా, ఈ ఆలోచనలతోనే ఉన్నారు. నా కంట తడిని చూడు అని చెప్తూ బయలుపరుస్తున్న మాటలు అవి. అంటే తన యొక్క భక్తుడికి తన యొక్క బాధ వెలపరుస్తున్నాడు లేదా? వెలపరుస్తున్నాడు. నీకు ఈ బాధ తెలియాలి, నువ్వేం చేయాలా? వెళ్ళి తెచ్చుకో. అప్పుడు ఒక స్త్రీని తీసుకొచ్చారనుకో, అలానే చుట్టుపక్కల వాళ్ళందరూ ఎలా పొడుస్తారు మాటలో? అంటే అవన్నీ ఎవరు పడుతున్నారని? ఆ బాధ తెలియడానికి క్రీస్తు ఆ బాధ అనుభవిస్తున్నాడని తెలియపరచడానికి కోసం తన భక్తుడితో చేయించాడు ఈ విషయాన్ని. అప్పుడు ఏం చేస్తాం? అందుకే ఒక ఆయన అంటాడు, పరలోక రాజ్యం ఎలా ఉందని చూపించబాకు ప్రభువా, నాకు ఒకసారి నరకం ఎలా ఉంటుందో చూపించు, దాంట్లో ఒక 10 నిమిషాలు ఉంచి నన్ను, అప్పుడు నా యొక్క భక్తి జీవితం మారుతుంది, సువార్త ఎలా బయలుపరచాలి నాకు అర్థమవుద్ది, ఇంకెన్ని ఆత్మలు నశించబోతున్న విషయం నాకు అర్థమవుతుంది అని ఆయన అడుగుతాడంట. నిజమే, మనం సేఫ్ జోన్గా ఉండి సుఖంగా ఉంటూ ఎలాంటి కష్టంలో లేకుండా ఉన్నప్పుడు దాని యొక్క బాధ మనకు తెలియదు, ఏం కోల్పోతున్న విషయం మనకు తెలియదు. అదే ఆ వస్తువు లేని చోట ప్రదేశంలో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. అంటే ఇప్పుడు ఒక చోట వర్షం పడుతుంది, వాడి షెల్టర్ ఏం లేదు, మనకేం షెల్టర్ ఉంది, ఇల్లు ఉంది. ఇల్లు ఉండే వాడికి ఏం తెలియదు, బయట ఉన్నవాడికి తెలిసిద్ది ఎక్కడ దాక్కుంటే బాగుంటుంది, ఎక్కడ నిలబడదామా, ఎక్కడ చూద్దామా, ఎందుకు వాడికి లేదు కాబట్టి. మనము కూడా ఇదే విధానంలో ఉన్నాం. ప్రస్తుతానికి దేవుడి యొక్క రాక చూద్దాంలే 2000 సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్న మాట ఇది. 2000 సంవత్సరాల నుంచి చెప్తున్న మాట, వెనక వర్క్ జరుగుతుంది ఆ 2000 సంవత్సరాల నుంచి. ఇప్పుడు అవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి? నెరవేర్చబడుతున్నాయి. ప్రతి చోట యుద్ధం విషయంలో మాట్లాడుతున్నాం, వింటున్నాం. ఇజ్రాయెల్ యుద్ధం చేయడానికి వెళ్తుంది, అన్ని చోట్ల ఇజ్రాయెల్ అందరూ పోగవుతున్నారు, కట్టబడాలి, మొత్తం కూడా రెడీ అయిపోయినాయండి. ప్రధాన యాజకులు రెడీ అయిపోయారు,
ఏదైతే వధించబడాలో ఆ యొక్క పశువు రెడీ అయిపోయింది, దీపవృక్షము రెడీ చేసేసారు, దహన బలిపీఠం రెడీ చేసేసారు, బోర్లు రెడీ చేశారు, ప్రతిదీ సిద్ధంగా ఉంది. కావాల్సింది స్థలం. ఆ స్థలము ఇప్పుడు వేరే ఒక్కరి చేతిలో ఆధీనంలో ఉంది. ఆ స్థలముని ఇప్పుడు పొందుకోవాలి వీరు. ఆ స్థలం ఒక్కసారి వీరి చేతులకు వచ్చిందా, మూడో మందిరం కట్టుతారు. ఎంత వేగంగా కడతారంటే 3 దినంలో కట్టేస్తారు. అది 3 దినములు కట్టిన తర్వాత అప్పుడు దాకా మనం ఏదైతే మాట్లాడుకున్న మొదటి ముద్రలో నిలబడి ఉన్న శాంతి అని చెప్పేసిన వాడు ఎందులో ప్రవేశిస్తాడు? మూడో ఒక దేవాలయంలో ప్రవేశించి నేనే క్రీస్తు అని చెప్పి కూర్చుంటాడు. వాడు ఏ గోత్రం నుంచి వస్తాడని చెప్పుకున్నాం మనము? దాను గోత్రం నుంచి వచ్చి కూర్చుంటాడనే విషయం మనం మాట్లాడుకున్నాం. అంటే ఆ యొక్క వ్యక్తి కూర్చొని నేనే క్రీస్తు అని చెప్పి ఒక ప్రతిమను కూడా తయారు చేస్తాడని తర్వాత అధ్యాయాలు రాయబడి ఉంటుంది. అంటే ఇవన్నీ జరగవలసిన సంఘటనలు ఎక్కడైనా 2000 సంవత్సరాల క్రితము. అంటే ఈ యొక్క ఆ దూడలు అంతరించిపోయి కూడా 2000 సంవత్సరాలు అంటండి. ఎన్ని సంవత్సరాలు? దూడలు అంతరించిపోయి 2000 సంవత్సరాలు. దాన్ని జీనేటెడ్ ఒక దాని నుంచి ఒకటి శేషములు తీసుకొని డిఎన్ఏలు కలిపి దాన్ని అలా క్రియేట్ చేసుకుంటూ దాన్ని తయారు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు దాంట్లో అలాంటివి 5 దొరికినాయి. వాటిలో కూడా ఏమి ఉండకూడదు, ఒక డాలైనను మచ్చైనను ఏమీ కనిపించకుండా ఎర్రగానే ఉండాలి. దాన్ని బలి ఇవ్వాలి. ఆ బలి యొక్క బూడిదని తీసుకెళ్ళి ఆ నీటిలో కలిపి ఆ నీటిని ఏం చేయాలా? చల్లాలి. అప్పుడు ఆ ప్రాంతం ఏమైందంటే పరిశుద్ధంగా అవుతుందంట. పరిశుద్ధమైన ప్రాంతంలో ఏం కట్టాలా? ఏదైతే అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆ ప్రదేశం ఉందో, ఏదైతే యాకోబు దర్శనం చూసి ఒక రాయిని నిర్మించి పెట్టాడో, ఏదైతే క్రీస్తు ఈ భూమి ఒక పునాదిగా వేసి అక్కడి నుంచి సృష్టిని తయారు చేసి ఉన్నాడో, ఆ యొక్క ప్రదేశంలో ఏం కట్టబడాలంటే ఏదైతే సొలొమోను రాజు కట్టిన మందిరము మరలా కట్టాలి. వారు ఎందుకు ఆగుతున్నారంటే కేవలం ఈ యొక్క ఉద్దేశం నిమిత్తమే ఆగుతున్నారు. ఈ ఉద్దేశం నిమిత్తం ఆగుతున్నారు కాబట్టి వాళ్ళందరూ ఇతరులకు ఏమయ్యారు? శత్రువులు అయ్యారు. బయటికి వస్తున్న మీరు న్యూస్ చూస్తున్నట్లయితే ఇజ్రాయేల్ యొక్క యుద్ధాలే కానీ, ఇజ్రాయెల్ చేస్తున్న తీర్మానాలే కానీ, ఇజ్రాయెల్ పాటిస్తున్న కొన్ని విషయాలే కానీ ఎంత కఠినంగా ఉన్నాయంటే ఇతర దేశాలను అన్నిటినీ కూడా అవి ప్రభావం చేస్తున్నాయి. అంటే వాటిలో నిద్ర లేకుండా చేస్తున్నాయి. అంటే ఇజ్రాయెల్ దేశానికి ఏదైతే శత్రు దేశములు అన్నీ కూడా ఒక చోటకు వస్తున్నాయి. దేనికోసం? ఇజ్రాయెల్ని కొట్టాలని. కానీ మనకు తెలిసిన వాగ్దానం ఉంది. ఇజ్రాయెల్ వెనక ఉండేవాడు ఎవడంట? కొనకడు నిద్రపోడు. ఇజ్రాయెల్ జనమును కాపాడేవాడు కొనకడు నిద్రపోడు. ఆయన వాటి దాని మీద ఎలాంటి ఒక్క మార్కు కూడా ఉండదు. ఎందుకంటే ఇవన్నీ జరగవలసినవి. యుద్ధము దేవుడు రక్తాన్ని అంతలాగా ప్రేమిస్తాడా? యుద్ధాన్ని అంతలాగా ఉంటాడంటే యుద్ధాన్ని చేయట్లేదు ఆయన, యుద్ధాన్ని ప్రేరేపించట్లా. కానీ దేనికోసం అంటే జరగవలసిన విషయముల నిమిత్తము చేయవలసి వస్తుంది ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి ఈ యొక్క పాత్రలు మనం ఏం చూసాము? ఆ పాత్రలు ఏముందంట? పరిశుద్ధుల యొక్క ప్రార్థన. దేనికోసం ఆ పరిశుద్ధులు అంటున్నారు? ఇంక వెళ్ళు, తీర్పు ఇవ్వు భూమి మీద, ఇంకనో చాలు, ఇంకా ఆ యొక్క భారం మేము చూడలేకపోతున్నాం, ఆ యొక్క దరిద్రతను మేము చూడలేకపోతున్నాం, నీకు వారు వ్యతిరేకంగా నిలబడి నిన్నే దూషిస్తుంటే మేము చూడలేకపోతున్నాం, మా రక్తములు చిందించబడ్డాయి, మమ్మల్ని హతసాక్షి చేసి ఉంచున్నారు, వారికి నువ్వు ఎలాంటి శిక్ష వెయ్యవా, ఎలాంటి తీర్పు నువ్వు తీర్చవా, ఇంకా భూమి మీదకి ఎలాంటి శిక్ష పంపివా నువ్వు అంటుంటే దేవుడు 6వ అధ్యాయంలో ఏం మాట్లాడాడు? కొంతమంది ఇంకను లెక్కలోకి రావాల్సిన వారు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు కాబట్టి 8వ అధ్యాయం మొదలైంది. 8వ అధ్యాయంలో మొదలు ఏమని మాట్లాడుతున్నావు? దానికి క్లుప్తంగా ఎలా వచ్చారన్నా అంటే 7వ అధ్యాయం కింద 9వ వచనం చూడండి. అటు తర్వాత నిన్ను చూడగా ఇదిగో ప్రతి జనముల నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకునే వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటనున్న గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసనశీయుడైన మా దేవునికి గొర్రె పిల్లలకు మా రక్షకుడైన స్తోత్రమని మహాశబ్దము ఎలుగెత్తి చెప్పారంట. వీళ్ళు ఎవరయ్యా అని అడిగితే కింద ఉన్నారు, వీళ్ళు రక్తంలో తమ ఒక వస్త్రములు ఉతుక్కున్న వారని చెప్తున్నారు. అంటే ఎవరు? క్రీస్తు రక్తంలో ఉతుక్కున్నవారు. 2000 సంవత్సరం క్రింద క్రీస్తు రక్తం లేదండి, 2000 సంవత్సరం తర్వాత క్రీస్తు రక్తం వచ్చింది. అంటే ఇప్పుడు దీంట్లో రక్తంలో కడగబడిన వారు ఎవరు? మనమే. అంటే అందరూ ఎత్తబడిపోయాం ఆ సమయానికి. అంటే 7వ ముద్ర మనం ఏం చూడం, మనం ఎక్కడి నుంచి చూస్తాం? 7వ ముద్ర పరలోక రాజ్యం నుంచి చూస్తాం. అంటే చేర్చబడవలసిన లెక్క చేర్చబడుతుందా లేదా పైన? అంటే వెళ్ళవలసిన లెక్క వెళ్తుందా లేదా పైన? వీళ్ళందరూ ఒక చోట కూర్చుండి పడిన తర్వాత 7వ ముద్ర ఓపెన్ అవుతుంది. అది మనం చూస్తాం. అక్కడి నుంచి ఏముంటుంది?
ఆ అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పుడు బహుగా జరగల. దేవుడు ఒకసారి నాశనం చేశాడు భూమిని. ఎప్పుడు నాశనం చేశాడు? నోవాహు దినములో ఒకసారి నాశనం చేశాడు. కానీ అప్పుడు ఇలా లేదండి. అప్పుడు ఇలా లేదు. కానీ అదే జరగబోతుంది. ఏదైతే ప్రసంగి గ్రంథంలో చెప్పబడింది ఏంటిది? భూమికి సూర్యుని క్రింద క్రొత్తది ఏదీ లేదు, ఇంతకుముందు జరిగినదే మరలా జరుగుతుంది. ధర్మశాస్త్రం అంటే ఏంటంట? జరగబోయే ఒక ఛాయలు. ఏప్రిల్ 10:2 అధ్యాయంలో మనం చూసాము. అంటే ఇంతకుముందు జరిగినది మరలా ఏం జరగాల? జరుగుతుంది. నోవాహు దినములో నోవాహు ఏం చెప్పాడు? రక్షణ విషయమై ప్రవచించాడు, సువార్త ప్రకటించాడు. రండి, బహుగా దేవుడు కోపంగా ఉన్నాడు మన మీద, మారు మనసు పొందుదాం, రక్షణని ఓడలే వెక్కుదాం. ఇప్పుడు కూడా అదే సువార్త మోగుతుంది. ఇప్పుడు కూడా అదే సువార్త మాట్లాడుతున్నాము. దేవుడు మరలా తిరిగి రాబోతున్నాడు. రక్షణ తలుపులు తెరవబడి ఉన్నాయి. అవి మూయక మునిపే మీరు వెళ్ళే రక్షణను అనుభవించండి. క్రీస్తుల బాప్తిజం ద్వారా రక్షణ పొందండి. రక్షణకు ఇదే తగిన సమయం, నేడే రక్షణ దినము అని ప్రకటించబడుతుంది. ఆనాడు నోవాహు ఏదైతే ప్రవచించాడో, నోవాహు ఏదైతే సువార్తగా ప్రకటించాడో, ఏదైతే నోవాహు ఓడని తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నాడో, ఈనాడు కూడా సువార్త విషయంలో కానీ, సంఘంలో కట్టబడే విషయంలో కానీ, సంఘము హెచ్చరించే విషయములైనను సరే, ప్రతిదీ కూడా అదే జరుగుతుంది. సువార్త ప్రకటించబడుతూనే ఉంది. దేవుని రాజ్యం బహు సమీపంగా ఉంది. ఇంకను చెప్తూనే ఉన్నాం. అంత్యదినంలో ఉన్నాము. దేవుడు అంతం చేయబోతున్నాడు. సువార్త ఏదైతే మొదటి నోవాహు దగ్గర మొదలైందో అదే సువార్త ఇప్పుడు కూడా మొదలయ్యి చెప్తున్నాం. నోవాహు దగ్గర చూసామే లేదా? ఓడ మూయబడింది. జల ప్రళయం ద్వారా అందరూ మరణించారు. ఒక్క కుటుంబం రక్షించబడింది. రేపు దినమును కూడా ఇదే జరుగుతుందండి. ఎవరైతే దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా ఆలకించి మారు మనసు పొంది దేవుని ఎరిగి దేవుని వైపు తిరిగి పాప స్వభావాన్ని వదిలివేసుకొని, పాప జీవితాన్ని వదిలేసుకొని, ఈ లోకానుసరమైన బ్రతుకును వదిలేసుకొని దేవునికి అంటకట్టబడి, సువార్త విషయంలోనూ కట్టబడి, వాక్య విషయంలో కట్టబడి, ప్రార్థన అనే విషయంలోనూ కట్టబడి దేవునికి నువ్వు ఆనుకుని ఉంటే, ఆనాడు ఎలా అయితే అబ్రహాము యొక్క రొమ్ము ఎదుట ఎవరు ఆనుకున్నారంట? లాజరు. అలానే క్రీస్తు యొక్క నువ్వు ఆనుకుంటే ఖచ్చితంగా దేవుడి యొక్క రాకలో మనం ఎత్తబడతామండి. ఈ ఖచ్చితం నిశ్చయం జరగబోతున్న విషయం. నేను ఎవరిని భయపెట్టాలనే విషయం చెప్పట్లే. లేఖనములు సెలవిస్తున్నాయి ఆ మాట. అరగంట సేపు ఆపి ఇలా చూడాల్సిన అవసరం ఏంటి? అక్కడ ఆ పాత్రలో ఆ ధూపం వెళ్ళాల్సినంత అవసరం ఏంటి? ఆ పాత్రలో ఏమున్న విషయం మనకు 6వ అధ్యాయం చూసాం మనం. వాళ్ళు చేస్తున్న ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థన ఏంటిది? భూమి మీద తీర్పు. ఆ తీర్పు కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు ధూపం వేస్తున్నారంట దోతలు దాంట్లోకి. ఆ బలి ఎవరు? క్రీస్తు. క్రీస్తు ద్వారా వచ్చిన ఆ రక్తమును చేర్చి ఏం చేస్తున్నారు? ప్రార్థనలు, విజ్ఞాపనలు చేసి వాడి యొక్క రక్తము ద్వారా చేర్చబడుతుంది తండ్రి దగ్గరికి. కాబట్టి మనం ఎలా ఉన్నాం? ఏ స్థితిలో ఉన్నాం? ఆయన ఏమన్నాడు? కొంతకాలం అంటే అరగంట అన్నాడు. ఈ అరగంట ఏ అరగంట అనేది మనకు తెలీదు. అది ఈనాళ్ళు దాచిపెట్టిన సమయమా విషయమో తెలియదు, లేదంటే జరగబోయే సమయమో తెలియదు. ఖచ్చితంగా ఇంకను ప్రకటన గ్రంథం ధ్యానించాల విషయం ఉన్నాయి. కానీ నేను నిశ్చయంగా చెప్తున్నానండి, ఖచ్చితంగా ఈ తరము కానీ వచ్చే తరములో కానీ ఖచ్చితంగా దేవుని యొక్క రాకడలో ఎత్తబడాలి. అది నిశ్చయం. ఈ 10 సంవత్సరాలలో జరగబోయేది ఇంకా చూడండి ఎలా ఉంటుందో. మీ కన్నులకు కూడా అందని అంత స్థితిలో జరిగిపోద్ది. ఎందుకని? క్రీస్తు ఏం చెప్పాడు సిలువలో? అమ్మా, మీరు నా కొరకు కాదు, మీకు కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకు ఆ మాట అన్నాడు ఆయన? పిల్లల గురించి ఏడవలసిన అవసరం ఏంటి అంటే రేపు జరగబోయే విషయాలే. దేవుడు ఒక నియమం పెట్టాడు. ఏ నియమం పెట్టాడు? స్త్రీ 9 నెలలు గర్భం ధరించి ప్రసవ వేదన పడి కనాల. ఇది నియమం, దేవుడు పెట్టిన నియమం. ఎందుకు? అవ్వ శపించబడింది కాబట్టి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారు? ఒక రోబోని తయారు చేసి ఆ రోబోనే కనిద్దంట. ఆ రోబోలో కూడా ఏంటంటే డిజైన్ చేయొచ్చంట. నా పిల్లోడికి ఈ ఇంటెలిజెన్సీ ఉండాలి, నా పిల్లోడికి ఈ రంగు ఉండాలి, నా పిల్లోడి ఇంత ఎత్తు పెరగాలి, నా పిల్లోడికి ఇన్ని తెలివితేటలు ఉండాలి, వాడికి ఈ స్పోర్ట్స్ అవగాహన ఉండాలి, మొత్తం ప్రోగ్రామింగ్తో డిజైన్ చేయొచ్చంట. అంటే ఇదన్నీ దేనికి వ్యతిరేకంగానే ఉందిగా దేవుని సృష్టికి. అంటే అదే అన్నాను, 666 ముద్ర అంటే ఇదే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉండాల్సిన చోట్ల ఎవరు ఉంటున్నారు ఇప్పుడు? మనిషి 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 యొక్క సంఖ్య 6. దేవుడు 6వ దినమున ఎవరు చేశారు? మనిషిని తయారు చేశాడు. ప్రతి ఒక్క సంఖ్యలో ఎవరు చేరాలనుకుంటున్నారు?
మనిషే చేరాలనుకుంటున్నాడు. చిప్పులు పెడుతున్నారు, టెక్నాలజీ పెరిగిపోతుంది. అదే అంటున్నాను, మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తే వచ్చిన టెక్నాలజీ కన్నా ఈ 5 సంవత్సరాలు పెరిగిన టెక్నాలజీ చూడండి. మనం ఫస్ట్ 2G, మా 10th క్లాస్లో మేము ఉన్నప్పుడు 2G ఉండేది. నెక్స్ట్ 3G, 4G, 5G, టక్ 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 అని పెరిగిపోయింది 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఏముంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఏఐ, రోబోట్స్ వచ్చేసినాయి. ప్రతిదీ కూడా ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, ఇవన్నీ చూస్తుంటారు మీరు ఇన్స్టాగ్రామ్లో, వాటిలో జెమినీ ఐ అని చెప్పేసి ఫొటోస్, ఇమేజెస్ చేస్తున్నాయా, మోడిఫికేషన్ చేసి ఓ తెగ పెట్టేస్తున్నారు రీల్స్ అన్నీ. అవన్నీ జరుగుతుంది, చూస్తున్నారా? టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయింది. ఇంక డైరెక్ట్ మాట్లాడొచ్చంట. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, టైపింగ్లే. ఇప్పుడు ఏం చేయొచ్చు, డైరెక్ట్ మాట్లాడితే దాని రెస్పాన్స్. ఇంకా ఉండే కొద్దీ అది మొత్తం ఒక రోబోట్ ప్రపంచంలోకి మారిపోయి, అదే దేవుడు మాట్లాడుతున్న విగ్రహం. దానికి ఏముంటుందంట, నోరు ఉంటుంది. ఏఐకి కదలలేదు, ఒక ప్రతిమ. ఏఐ అనేది కదలలేదండి, ప్రతిమ. కానీ ఏముంది, దానికి నోరు ఇవ్వబడింది. అంటే ఇవన్నీ జరగబోతున్నాయి. అంటే ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాల్లో ఈ టెక్నాలజీ విషయంలో మనుషులు ఎలా పాడైపోతారంటే దేవునికి ఉగ్రత వచ్చేస్తుంది. ఇదే విషయం ఎక్కడ చూసాము, నోవాకు దినములో చూసాము. వాళ్ళు ఏం చేస్తున్నారంట, పురుషుల వివాహము, స్త్రీలు వివాహములు, చిన్న పిల్లలతో, పెద్దలతో, వరుసలు లేకుండా. దేవదూతలు కూడా వస్తే ఏం చేశారు లూతు దగ్గరికి, లోతు కాలంలో. ఇంకా ముందు మాట్లాడుకుంటే, నీ ఇంటికి వచ్చిన వారితో మమ్మల్ని పంపించు, మేము వారితో ఏం చేస్తాము, పాపం చేస్తాం, దూతలతో పాపం చేస్తాం. ఎంత చీకటి అనుసారమైపోయిన బ్రతుకులు అవి. ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు జరగట్లేదంటారా? గవర్నమెంటే పర్మిషన్స్ ఇస్తుంది. స్త్రీని చేసుకోవచ్చు, పురుషుని చేసుకోవచ్చు, లెస్బియన్స్ చేసుకోవచ్చు, అందరు విత్ పర్మిషన్స్. పాపం చేయడానికి ఈ లోకము బహుబలంగా తయారైపోతుంది. దేవుడు పెట్టిన నియమాలే అక్కడ. ఆలోచించాలి. జరుగుతున్న మార్పులను బట్టి దేవుడు బహురాక సమీపంగా ఉన్న విషయం కూడా మనం గ్రహించాలి. మరి వాటిని ఎత్తబడేదానిలాగా ఉన్నావా, ఎత్తపడేవాడు దానిలాగా ఉన్నావా? నీ రక్షణ వస్త్రం ఎక్కడుంది, ఏ స్థితిలో ఉంది? తీసుకున్నప్పుడు బాప్టిజం తీసుకున్నప్పుడు నీ రక్షణ వస్త్రం ఎర్రగా ఉంది, మరి ఇప్పుడు ఎలా ఉంది? అది నల్లగా, నీ పాపంతో నల్లగా కప్పబడి ఉందా? లేదు అనుకుంటే అది చినిగిపోయిందా? అసలు ఉందని గ్రహింపు ఉందా? నువ్వు రేపు దేవుని లెక్కలో చేరాలని ఒక ఆశ ఉందా? నీ గమ్యం ఉందా? నీ హృదయానికి ఆ ప్రశ్న. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గణుడా, అద్వితీయుగ తండ్రి, సమాధానకర్త అయిన ప్రభువా, అయా ఇంకనూ లోతైన విషయంలో మాతో మాట్లాడుటకు నీ జ్ఞానమును మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవ, మీ సహాయము దయచే. అరగంట సేపు పరలోక రాజ్యంలో మౌనంగా ఉందంటే అది మామూలు విషయము కాదయ్యా. ప్రార్థనలకి ఇంత సీరియస్గా మారింది అంటే నీ రాక బహు సమీపంగా జరగబోతుందయ్యా. అయా మేమందరం ఇంకనూ మారవలసినవి ఇంకానూ ఉన్నాయి, లోటుపాటులు ఎన్నో ఉన్నాయి. నీ పరిశుద్ధాత్మ శక్తితో మాకు బయలుపరచు. పరిశుద్ధాత్మతో మీ సరిచేసుకోవడానికి సహాయము దయచేయమని అందరి మీద మీ రాజ్యం ముద్రలు వేసి మేమందరం మీ సన్నిధిలో ఎత్తబడే వారికి మమ్మల్ని మార్చి, ఈ హెచ్చరికను నా ప్రభువా ఒక దేవుని యొక్క హెచ్చరికగాను మేము గుర్తుపెట్టుకొని మా ప్రవర్తన మీ సరిగా ఉంచుకోవడానికి మీరు సహాయము దయచేయమని మా కొరకు, నా కొరకు త్వరలో రానున్న నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వెచ్చుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది శక్తులని అనంత నాశనముగాక. నీ కృపా, వాత్సల్య, ప్రేమ, సమాధానము మా మీద, మా కుటుంబం మీద, మా పిల్లల మీద నిత్యము వ్యాజ్యమాడునుగాక. ఆమేన్. అందరికీ షాలోమ్ అండి. అందరికి వందనాలు వద్దా?